హలో గైస్, వెల్కమ్ టు స్టార్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం, మరియు అలాగే అతడు ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ రెండు మూవీస్ కూడా ఒకటే సమయంలో రిలీజ్ అయ్యి అతని మూవీస్కి అతనే కాంపిటీషన్ లాగా మారిపోయాడు, మరియు ఇంకా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాడు. ఇది ఎందుకంటే ప్రదీప్ని ఒక యాంకర్ డైరెక్ట్ ప్రదీప్ ముఖం మీద నేను అసలు హీరో లాగా ఉండవు, అసలు హీరో ఎలా అయ్యావని అడుగుతుంది. సో దానికి రిప్లైగా ప్రదీప్ ఏం చెప్తా అంటే హీరో అంటే అందం కాదు టాలెంట్ అని కాలు ఎరగేసి మరి చెప్పేశాడు. ఇంకా ప్రదీప్ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే అతడు ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా గుర్తింపు పొంది సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కోమలి అనే సినిమాని అండ్ కాజల్ అగర్వాల్ అండ్ జయం రవితోటి తీసి పెద్ద హిట్ కొట్టేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే ఒక కారు కొనిచ్చి ప్రదీప్ రంగనాథన్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. బట్ ప్రదీప్ రంగనాథన్ మాత్రం ఆ కారుని గిఫ్ట్గా తీసుకోలేక, ఎందుకు తీసుకోలేదంటే ఒకవేళ కారు ఇస్తే ఆ కారులో డీజిల్ కొట్టించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవని చెప్పి, సో ఆ డబ్బులు మీరు ఎన్నైతే డబ్బులు ఇద్దామనుకుంటున్నారో చెప్పండి, ఆ డబ్బులు మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. సో ప్రొడ్యూసర్ కూడా కారుకి ఎంతైతే డబ్బులు అవుతాయో ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రదీప్కి. ఆ డబ్బులతోటి 3 సంవత్సరాలు చాలా కష్టపడి లవ్ టుడే అనే సినిమా స్టోరీ రాయడం జరిగింది, మరియు అలాగే ఆ సినిమాని అతడే డైరెక్షన్ చేసి అతడే హీరోగా చేసి సినిమాని చాలా పెద్ద హిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం లవ్ టుడే మూవీ యొక్క బడ్జెట్ మరియు కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఈ మూవీ బడ్జెట్ 5 crores, బట్ కలెక్ట్ చేసింది మాత్రం 83 crores కలెక్ట్ చేసి ఆ టైంలో మాత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సినిమా కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ప్రదీప్ రంగనాథన్ నటించిన రెండవ సినిమా పేరు డ్రాగన్. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. డ్రాగన్ సినిమా స్టోరీ ఏంటంటే డ్రాగన్ మూవీలో హీరో ఒక డిగ్రీ ఫెయిల్యూర్ స్టూడెంట్ అయినప్పుడు పర్ మంత్ కొన్ని లక్షల డబ్బులు సంపాదిస్తాడు. అది ఎలా సంపాదిస్తాడో మీరు తెలుసుకోవాలంటే డ్రాగన్ సినిమా చూడండి. ఒకసారి డ్రాగన్ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ 30 కోట్లు, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 153 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ నెంబర్ 1 హిట్గా నిలిచిపోయింది ఈ సినిమా. ఇక ప్రదీప్ రంగనాథన్ నటించిన 3వ సినిమా డ్యూడ్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ కూడా ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 25 crores, బట్ ఇది ఓపెనింగ్ డే రోజే 22 crore వసూలు చేసి ప్రదీప్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనర్గా నిలిచిపోయింది ఈ సినిమా. ప్రదీప్ రంగనాథన్ ఒక తమిళ్ హీరోనే కాదు, తెలుగు హీరో కూడా. ఇతను పాన్ ఇండియా లెవెల్లో చాలా ఫేమస్. చాలా మంది ఇతడి సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇక ప్రదీప్ నటించిన 4వ సినిమా పేరు LIK. ఈ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 95 crores. నాకు తెలిసి ప్రదీప్ కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ డీటెయిల్స్ మాత్రం రాలేదు, వచ్చాక నేను అప్డేట్ చేస్తాను. సో ఇది గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.